లొకేషన్ షిఫ్ట్ చేసిర్రు. లొకేషన్ షిఫ్ట్ చేసిర్రు ఇలా చలికా చల్లవాట ఎటికెట్ మార్కెట్ కాదు, ఎలక్షన్స్ ఎఫెక్ట్ దేనికన్నట్టు వీడియో యూట్యూబ్ మార్కెట్ చూస్తుంది ఛానల్ ఎలక్షన్ల మార్కెట్ ఆగే అని పెట్టు భూమయ్య నేను ఇది చూస్తున్నాను. అమ్మాలి అసోసియేషన్ నువ్వు పెట్టిపోయా ఏముంది వస్తుంది పో. రాదు అమ్మాలి పెద్ద మనిషి భూమయ్య పెద్ద సెట్ మార్కెట్ పెద్ద సెట్ రవి సెట్ కలిసి పెద్దది నిన్నటి ఇగో రవి సెట్ కలిసిండు మార్కెట్ పెద్ద మనిషి త్వరగా పెట్టుబడి ఒకటి కొన్ని మిరపకాయలు పెట్టు పాలాన్ని లైవ్ పెడదాంతి మరి. ఎందుకే మార్కెట్ రేట్ ఎందుకు వెళ్తాం? మార్కెట్ డౌన్ ఉంది ఎందుకు? నిన్న మొన్న బాగా వచ్చినాయి, రేట్లు తక్కువ డౌన్ అయినా కానీ ఈ రోజు ఏం చెప్పలేదు. ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఉంది ఉంది నోటిఫికేషన్స్ కానీ అటని మళ్ళా లేబర్ కూడా తక్కువ ఉండొచ్చు. లేబర్ తక్కువ ఉంటుంది, నిన్న నామినేషన్లు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ కూడా ఉంది కాబట్టి రేపు కూడా ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ కొంచెం అటు ఇటు. అప్పుడు రేట్లు అయితే పెరగాలి కదా. అప్పుడు గిరాకీ లేదు కదా, పబ్లిక్ లేదు కదా. లేనప్పుడు గిరాకీ లేనప్పుడు గిరాకీ. అదే ఎక్కువ మంది నోటిఫికేషన్ అటే పోయేసరికి నామినేషన్ పోయేసరికి తీయడం తగ్గిపోయింది. టమాటా పెరిగింది ఈరోజు. టమాటా పెరిగిందా? 700 రూపాయలు. ఇంకేమేమి ఎట్లున్నాయి? క్యారెట్ 50 రూపాయలు, క్యాబేజీ 20 రూపాయలు, మిర్చి 40 రూపాయలు, కీర 10 రూపాయలు. కీర కొనటం లేదు. కీర కొనటం లేదు. సొరకాయ 300 350 కావాలి. బీరకాయలు 40 రూపాయలు. బుడమ దోశ 20 30. బెండకాయ 50 రూపాయలు. దొండకాయ లోకల్ దొండకాయ 30 రూపాయలు. బయటి రాలే. మిర్చి 50 రూపాయలు. మిర్చి 50. మొత్తానికి అయితే అన్ని డౌన్ ఉన్నాయి. టమాటా అయితే పెరిగింది ఇప్పటికి. కాకరకాయ ఎట్లా పోతుంది? నల్లది అత్తలేదా? నల్లది 40 రూపాయలు. 40 రూపాయలు. తెల్లది 50. గుమ్మడికాయలు ఇచ్చినట్టుండే కదా. సంచి లెక్కన ఎట్లా పోతాయి? 600 500. ఎన్ని ఉంటాయి? ఎన్ని కిలోలు వస్తాయి? కిలోలు ఏమి ఉండదు, 40 కేజీలు అంటే 15 రూపాయలు ఒకటి పడుతుంది అనుకో కిలో. వంకాయ ఏమన్నా పెరుగుతుందా? అట్లే ఉంది, డౌన్ ఉందా? వంకాయ డౌన్ ఉంది. కొత్తిమీర మెంతి మామూలు రేట్లు. మెంతి బాగుంది. మెంతి 150 200 కేజీ. కొత్తిమీర 30 రూపాయలు 25 రూపాయలు. కొత్తిమీర అదే రేట్ ఉంది. నిన్న కొంచెం మిరినెట్ పెరిగింది, మళ్ళీ డౌన్ అయింది. నామినేషన్స్ కు ఇప్పుడు చికెన్ మటన్ లకు దానికి మా పోతుంది కొత్తిమీర. ఓకే, అన్ని ఊళ్ళల్లో అట్లే ఉంది. ఇంకా దొరుకుతుంది అన్నట్టుగా నీళ్ళు వాటర్. తెలిసిన వాళ్ళు డ్రాప్ అయ్యారు ఈసారి. చౌడారం కాడ 8 మంది నీళ్ళు వాటర్.
ఎంత ఎక్కువ నిలబడితే అంత అందరు న్యూస్ లో వస్తున్నాడు. డబ్బులు వస్తాయి. డబ్బులు అవి డబ్బులు వస్తాయని అనుకుంటారు. ఇప్పుడు 8 మంది రాడు ఎవరిని ఎవరు డ్రాప్ చేయమంటాడు. ఇప్పుడు నువ్వు డ్రాప్ అయితే నీ ఓట్లు నాకు పడతాడు, నేను డ్రాప్ చేయమంట. కానీ అట్లేం ఉండదు కదా, ఎవరిని ఎటు పడతాయి కాబట్టి వాళ్ళు తెలియదు. ఇంకో సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు గెలిచినా లాసే, ఓడిపోయినా లాసే. నీకు కూడా తెలుసా, గత 5 సంవత్సరాల్లో 60 మంది సర్పంచ్ చనిపోయారు గెలిచిన వాళ్ళు. సూసైడ్ చేసుకొని చనిపోయారు బిల్లులు రాక. వాడు చేసుకుంటూ 20-30 లక్షలు 60 లక్షలు పెడితే ఎవరిని ఇల్లు అవుతుంది? అంతేందుకు సర్పంచ్ నిలబడటం లాస్ట్ టైం మొత్తం జాగాలు మొత్తం అమ్ముకున్నాడు. అప్పుడే కూర్చున్నాడు. అందరు ముందటేసిరట, గెలిచిండు. సంపాదించుకున్నాక బిల్లులు ఏడొచ్చినాయి. సర్పంచ్ అంటే అమ్మ బుద్ధలు సర్పంచ్లకి ఏం లేదు కానీ ఏమైనా డెవలప్మెంట్ కాకపోతే అంతా సర్పంచ్ మీకేస్తుంది. మళ్ళీ ఏం చేసినా బండి వాళ్ళకి ఎన్నమన్నా నీ బండి ఉందా పోయిందా పోదా ఉందా చిన్న బండి అంటే 45 బస్సు పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలు వాడకూడదు. నెంబర్ 2, ఆడాల మీద పిచ్చిగా ఉండదు. నెంబర్ 3, కూరగాయల మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అన్ని రకాల కూరగాయలు ఉంటాయి. ఎట్లా పోతుంది కిరా? అమ్మా వేసుకో కీర వేసుకో 10 రూపాయలు. చెప్పండి. ఇలా కూరగాయల రేట్ ఎట్లా? టమాటా ఈ రోజు 70 రూపాయలు, మిర్చి 50 రూపాయలు. 70 రూపాయలు కిలోనా? 70 రూపాయలు, 700 రూపాయలు బాక్స్. ఓకే, అంటే 35 రూపాయలు కేజీ పడుతుంది. 20 కేజీలు వస్తుంది. నిన్నటికి రేట్ పెరిగింది 100 రూపాయలు పెరిగింది. మిర్చి 50 రూపాయలు కేజీ. 50 రూపాయలు కేజీ. నిన్న ఎంత ఉండే? నిన్న 40 ఉండే, 10 రూపాయలు పెరిగింది. పెరుగుతుంది. ఓకే. క్యాబేజీ 20-25. నిన్న కూడా సేమే. బుడమాకాయ 15-20. కాకరకాయ 40. తెల్లది 50. వంకాయ 20. చిక్కుడుకాయ 50. గోరు చిక్కుడుకాయ 40. గోరు చిక్కుడుకాయ డౌన్ అయింది. క్యారెట్ 40-50. దొడ్డు మిర్చి 60 రూపాయలు. ఇంకా నల్ల మిర్చి అంతేనా? నల్ల మిర్చి అంతే 40 రూపాయలు. సొరకాయలు? సొరకాయ 300 కవరు, 11-12 పీసులు ఉంటాయి. బీరకాయ? బీరకాయ 40. బీరకాయ పెరిగిందా? అంతే ఉందా? అంతే ఉంది. ఇంకోటి కాకరకాయ? కాకరకాయ చెప్పాను, తెల్లది 50, నల్లది 40. దొండకాయ? దొండకాయ 30-40. 30-40. పల్లికాయ ఇట్లా వస్తున్నాయా? పల్లికాయ 50 రూపాయలు కేజీ రోజు. బీట్రూట్? బీట్రూట్ 40. క్యాబేజీ, గోపిగడ్డ? క్యాబేజీ 30, 25.
ముల్లంగి వచ్చిందా? ముల్లంగి రాలే. ఆలుగడ్డ ఆలుగడ్డ మనకు బయట షాప్ 18, 16. నిన్నటి రేట్ అయితే అట్లా పోయింది. ఉల్లిగడ్డ లాంటివి ఏం లేవు. లేదు. కొత్తిమీర ఎట్లా? 40 రూపాయలు కొత్తిమీర కేజీ. మెంతి 150 రూపాయలు కేజీ. ఓకే. బంతిపూలు ఏం రాలేదు? బంతిపూలు రాలేదు, వచ్చినాయి కానీ 30 రూపాయలు కేజీ పోయినాయి కానీ అది చిన్నవి. ఈ ఇంకోటి ఏదో ఉండే పల్లికే వస్తలేదు. పలికే వస్తలేదు, ఎక్కువ రాదు. అది ఎక్కువ రాదు, ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది. ఓకే రైట్ అన్న. ఓకే రైట్.